Hello my dear students, welcome back to Physics Wala. This is Srikar, your physics teacher. ఈ రోజు మనము టీజీ ఎప్సెట్ 2026 ఫిజిక్స్ లో ఫైనల్ కౌంట్ డౌన్ డిస్కస్ చేయబోతున్నాం. ఫైనల్ కౌంట్ డౌన్ ఏంటంటే మనకి మిగిలిపోయింది ఇంకా 3 days మాత్రమే. ఈ 3 days లో ఏం చేయాలి, డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి, ఇన్ సచ్ ఏ వే దాట్ మనము ఎగ్జామ్ హాల్లో ఫిజిక్స్ ని కుమ్మేయాలి. అది మ్యాటర్. సో డే 1 ఏంటంటే సాల్వ్ పీవైక్యూస్ ఆఫ్ ఆల్ హై యీల్డ్ లో ఎఫర్ట్ చాప్టర్స్ నాన్న ప్లస్ ఫార్ములా షీట్స్. సో ఈ పర్టికులర్ దాన్ని మీరు చూసుకుంటే అన్నిట్లో నేను 3 days ఫార్ములా షీట్స్ అని పెట్టాను. ఎందుకంటే ఫార్ములాస్ ఆర్ ఎవ్రీథింగ్. ఎప్సెట్ లెవెల్లో మనకి ఫార్ములా మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోబోతే, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, న్యూమరేటర్లో డినోమినేటర్లో ఏముంది, పవర్ పీ స్క్వేరా, పీ క్యూబా, ఆర్ క్యూబా, ఆర్ స్క్వేర్, అవి గుర్తు లేకపోతే ఇంకా మీరు ఇంక ఎగ్జామ్ రాసి వేస్ట్. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆ పర్టికులర్ ఫార్ములా వేస్తేనే ఆ వాల్యూ వస్తేనే ఆప్షన్ ఉంటుంది, ఇంకెక్కడ వీలవుతుంది అది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఫార్ములాస్ ఎట్ ఎనీ కాస్ట్. ఫార్ములాస్ పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో దానికి ఈ 3 days ఫార్ములాస్ మిమ్మల్ని రివైజ్ చేయని చెప్పి ఐ హ్యావ్ పుట్ ఫార్ములా షీట్స్ ఇన్ ఆల్ ద 3 days. సో ఫస్ట్ డే ఏంటంటే హై యీల్డ్ లో ఎఫర్ట్ చాప్టర్స్. అంటే హై యీల్డ్ లో ఎఫర్ట్ అంటే మీరు తక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ రిజల్ట్ తెచ్చే చాప్టర్స్ ఏవి, ఆ చాప్టర్స్ ఏంటో నేను చాప్టర్ వెయిటేజ్ డిస్కస్ చెప్తా కానీ. సో ఆ చాప్టర్స్ ఫస్ట్ కవర్ చేయండి. కొన్ని సెట్ ఆఫ్ చాప్టర్స్ ఉంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా కూర్చొని ఆ పర్టికులర్ చాప్టర్స్ యొక్క ఫార్ములాస్, ఆ పర్టికులర్ చాప్టర్ యొక్క ఫార్ములా షీట్స్, మైండ్ మ్యాప్స్, నోట్స్ ఇవన్నీ తీసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్లస్ కీ కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తూ ఉండండి. మార్నింగ్ నుంచి నైట్ దాకా కంప్లీట్గా ఆ పీవైక్యూసే చేయండి. ఏది ఆ పర్టికులర్ చాప్టర్సే. సో ఆ చాప్టర్స్ యొక్క లెక్క ఏంటని చెప్తా. సో వాట్ ఆర్ దోస్ చాప్టర్స్ నేను చెప్తా కానీ. సో నెక్స్ట్ చూసుకుంటే డే 2 నాన్న, ఓకేనా. డే 1 అయిపోయింది. నెక్స్ట్ డే 2 సాల్వ్ పీవైక్యూస్ ఆఫ్ ఆల్ మోడరేట్ చాప్టర్స్ ప్లస్ ఫార్ములా షీట్స్. తర్వాత మిగిలిపోయిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అందులోని మోడరేట్ చాప్టర్స్ తీసుకొని దానిలో పీవైక్యూస్ చేయండి. దానిలో పీవైక్యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇట్ కైండ్ ఆఫ్ రిపీట్స్ అండ్ ప్యాటర్న్ అన్న. పీవైక్యూస్ ఎందుకు చేయాలంటే ఇట్ కైండ్ ఆఫ్ రిపీట్స్. ఎగ్జామ్లో అలాంటి మోడల్స్ కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో సెకండ్ ఏంది కూర్చొని మిగతా మోడరేట్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ కూర్చోండి. సో డే 2లో ఏం చేయండి, డే 1లో ఏవైతే మీరు చిన్న మిస్టేక్స్ చేశారో అవి ఒక ట్రాక్ చేసుకుంటూ పెట్టుకోండి. ఆ ఫార్ములాస్ కానీ ఎక్కడ మిస్టేక్ చేశారు కానీ రెడ్ పెన్తో రౌండ్ అప్ చేసి పెట్టుకుంటే ఈరోజు సెకండ్ రోజు మార్నింగ్ అవి చూసుకొని తర్వాత ఈ పర్టికులర్ చాప్టర్ స్టార్ట్ చేయండి. అలా డే 2 కూడా అయిపోతుంది. సో డే 2లో మళ్ళీ ఫార్ములాస్ రివైజ్ చేయండి. అన్ని ఫార్ములాస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ ఫార్ములాస్ రివైజ్ చేస్తూనే ఉండాలి, ఓకేనా. డే 3 కంప్లీట్ క్విక్ రివిజన్ ఆఫ్ ఆల్ చాప్టర్స్. సో ఇప్పుడు ఏదైనా చాప్టర్ మిగిలిపోయినా కూడా సో ఏమున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు, చాప్టర్ 1 నుంచి చాప్టర్ 30 వరకు ఈ టోటల్ 30 చాప్టర్స్ యొక్క ఫార్ములాస్ రివిజన్ చేయండి, కీ కాన్సెప్ట్స్ రివిజన్ చేయండి, పీవైక్యూస్ ఇంపార్టెంట్ పీవైక్యూ మోడల్స్ చూసుకుంటా ఉండండి కంప్లీట్గా ఈ 3rd డే ప్లస్ ఫార్ములాస్ మళ్ళీ. సో ఇలా 3 days యూ క్యాన్ మేనేజ్. బట్ ఈ ప్రాసెస్లో ఎలాంటి స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఫీల్ కాకండి. అయితే లేకపోతే లేదన్నట్టుండి చిల్గా ఉంటే ఏంటంటే మీ మైండ్ ఏంటంటే మీరు చదివింది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో 3 days స్ట్రాటజీ అయిపోయింది. మన చాప్టర్ చూసుకుంటే చాప్టర్ వెయిటేజెస్లో దీస్ అదర్ క్వశ్చన్స్. సో అందరూ ఏమనుకుంటే ఎక్కడైతే పెద్ద పెద్ద నెంబర్లు కనిపిస్తే ఆ చాప్టర్లు చేసేస్తా అంటే అది అవ్వదు. సో అందుకే నేను మీకోసం ఏం తెచ్చంటే హై యీల్డ్ లో ఎఫర్ట్ చాప్టర్స్. అంటే ఎంత తక్కువ ఎఫర్ట్ పెట్టి కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే లేదా ఈజీగా స్కోర్ చేసే చాప్టర్స్ ఇవి. సో చూసుకోండి, ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్. అలాగే క్లాస్ 12 టాపిక్ చూసుకుంటే ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిజం, మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, మ్యాటర్, ఆటమ్స్, సెమీ కండక్టర్స్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఫస్ట్ డే 1 ఏంది, డే 1 ఏం చేయండి, సాల్వ్ పీవైక్యూస్ ఆఫ్ ఆల్ హై యీల్డ్ లో వెయిటేజ్ లో ఎఫర్ట్ చాప్టర్స్. సో ఆ చాప్టర్స్ ఇవి. సో ఈ చాప్టర్స్ ఫస్ట్ చేసేయండి. ఫస్ట్ ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ గో ఫర్ ద మోడరేట్ చాప్టర్స్. సో ఈ మోడరేట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మిగతా చాప్టర్స్ గ్రీన్ లేని చాప్టర్స్, ఆ చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్ ఫోకస్ చేయండి. మోడరేట్ టు డిఫికల్ట్ చాప్టర్స్ అవి. దాని తర్వాత మీరు ఒకవేళ మీకు టైం ఉంటే, లేదు సార్ ఈ 3 daysలో నాకు ఒక టెస్ట్ సిరీస్ రానుందంటే టెస్ట్ సిరీస్ ఇన్కార్పొరేట్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, సిల్లీ మిస్టేక్ చేసినా అలా క్లారిటీ వస్తుంది మీకు. డన్. సో అది మీరు మాక్ టెస్ట్ లేదా టెస్ట్ సిరీస్ ద్వారా మీరు యూ కెన్ ట్రై టు అనలైజ్ యువర్ సెల్ఫ్. సో దానికి మీరు రుద్ర టీజీ ఎప్సెట్ టెస్ట్ సిరీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ ఎగ్జామ్లో ఈ పర్టికులర్ దానిలో మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఫైనల్లీ యూ క్యాన్ డూ దిస్ నాన్న. ఏం లేదు, సింపుల్, జస్ట్ కూర్చొని పీస్ ఆఫ్ మైండ్తో యూ షుడ్ స్టార్ట్ learning, digesting all the formulas, concepts and practicing PYQs. So PYQs, formulas. ఇంకంతే, ఇంకా లాస్ట్ వీడియోస్ ఇంకేం చేయకండి, PYQs, formulas. అర్థమైందా? సో చలో నాన్న, బీ క్యూరియస్, కీప్ లెర్నింగ్. దిస్ ఇస్ Srikar signing off.